హలో నమస్తే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం H1B వీసాల కోసం $1,00,000 చెల్లించాల్సిందేనంటూ తీసుకున్న నిర్ణయం తాలూకా ప్రకంపనలు చూస్తున్నాం గడిచిన 2 రోజులుగా. ఈ నిర్ణయం భారతదేశంలో ఉన్న ఐటీ ఇండస్ట్రీ పైన తీవ్రమైన ప్రభావం చూపబోతోంది. MNC కంపెనీలు కూడా H1B వీసా కోసం $1,00,000 ప్రతి ఎంప్లాయీకి చెల్లించే పరిస్థితిలో ఉండకపోవచ్చు. దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనే విశ్లేషణలు కూడా చూస్తున్నాం. H1B వీసాల కోసం కొత్తగా అప్లై చేసే వాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి ఏటా $1,00,000 చెల్లించాల్సి రావచ్చు లాంటి అంబిగ్విటీ కూడా చూసాం ట్రంప్ నిర్ణయం తర్వాత. సో నిన్న అమెరికా సర్కారు కొంత క్లారిటీ ఇచ్చింది ఈ అంశానికి సంబంధించి. కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళు మాత్రమే $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే H1B వీసా ఉన్న వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ప్రతి ఏటా మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పింది. సో ట్రంప్ ముందుగా తీసుకున్న నిర్ణయం ఏంటి, తాజా డెసిషన్ ఏంటి, దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇది ఇక్కడితో ఆగిపోతుందా? మనతో మాట్లాడడానికి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అయినర్ గారు, బాగున్నారండి? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సరే, ఈ డెసిషన్ తర్వాత క్లారిటీ వచ్చిందా? నిన్న 48 గంటల ముందు ఉన్న టెన్షన్ క్లియర్ అయినట్టుగానే భావించాలా? ఒక 90% క్లారిటీ వచ్చిందండి. ఇంకొక 10% గురించి కానీ లేదా 80% క్లారిటీ వచ్చింది, కానీ ఇంకొక 20% ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మొదలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లీక్ చేసిందంటే, నార్మల్ గా మాకు ఒక లీక్ ఆర్గనైజేషన్ బ్లూమ్బర్గ్ వాళ్ళు కావాలని లీక్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వాళ్ళు పబ్లిష్ చేసినా కూడా నార్మల్ గా జెన్యున్ ఉంటుంది, మాకు తెలుసు. వేరే ఎవరైనా లీక్ వచ్చిందంటే మేము పెద్ద సీరియస్ తీసుకోం. బ్లూమ్బర్గ్ ఫ్రైడే మార్నింగ్ మాకు రిలీజ్ చేసింది ఏంటంటే, ఇట్లా $1,00,000 పెడతాను H1B ఫీజు, కానీ వాళ్ళు ఏం డీటెయిల్స్ ఇవ్వలేము బ్లూమ్బర్గ్. అయితే $1,00,000 అంటే అది ఏంది ఎవరికి అర్థం కాకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం పూట అంటే ఫ్రైడే ఈవినింగ్, అక్కడ టైంలో యుఎస్ టైంలో మా టైంలో ఈవినింగ్ టైంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వేరే ఇష్యూస్ ఉన్నాయి, అందులో కూడా ఇమిగ్రేషన్ H1B అనేది ఒక ఇష్యూ ఉండే అన్నట్టు. అందులో ఆ కమర్స్ సెక్రటరీ అతను ఏమన్నాడంటే, క్లియర్ గా ఏమన్నాడంటే, ప్రతి ఏడాది ప్రతి H1B ప్రతి ఒక్కరికి కూడా $1,00,000 కట్టాల్సిందే అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిండు. ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 2 గంటలకు మళ్ళా మాకు ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ పబ్లిష్ అయింది వైట్ హౌస్ లో. ఆ వైట్ హౌస్ లో మాత్రం వేరే తీరుగుంది. అందులో ఏముందంటే, ఎప్పుడైతే కొత్త H1B పిటిషన్స్ ఫైల్ చేస్తారో వాటికే $1,00,000 కట్టాలని ఉంది. అంటే కొత్త H1B అంటే ఎక్స్టెన్షన్స్ కూడా H1B, మరి వీసా స్టాంపింగ్ H1B, ఆ పిటిషన్స్ అంటే ఏంది, మాకు అది క్లియర్ గా వాళ్ళు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ లోపల ఏంటంటే, మరి చాలా మంది ఫ్లైట్ లో ఉన్నారు. వీళ్ళు ఫ్లైట్ పోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడు దిగుతారు? సండే మార్నింగ్ నుంచి దిగుతా అంటారు వాళ్ళు. మరి వీళ్ళని ఎలవ్ చేస్తారా, మరి మధ్యాహ్నం అక్కడేసి బొక్కలేస్తారా? $1,00,000 తీసుకురా, ఎప్పుడు తీసుకొస్తారు $1,00,000? అది కూడా మీ కంపెనీ నుంచి పట్టుకురామంటే వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఆ కంపెనీ ఆథరైజ్ చేయాలన్నా, ఒకళ్ళు ఇవ్వాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. మరి ఈ లోపల వాళ్ళని బొక్కలు పెడతారా, వెనుకకు పంపిస్తారా, ఏం అర్థం కాలేదు అన్నట్టు. సో ఇమ్మీడియట్ గా ఏమంటే, మేము ఏంటంటే ఎవరు కూడా ప్రయాణం చేయొద్దని చెప్పేసాం అందరికి. ఎందుకంటే ప్రయాణం చేస్తే ఏమైతే మాకు తెలియదు అక్కడ పోయిన తర్వాత. సో చాలా మంది అయితే, కొందరు ఒక ఫ్లైట్లు అయితే 40 మంది, శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ లో 40 నుంచి 50 మంది ఫ్లైట్ లా మొత్తం దిగిపోయారు. ఆ ఫ్లైట్ మొత్తం దిగిపోతే అందులో ఉన్న వాళ్ళ లగేజ్ తీసడానికి 2-3 గంటలు డిలే అయింది ఫ్లైట్. అట్లా చాలా ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. USCIS ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. తర్వాత ర్యాపిడ్ రెస్పాన్స్ అని గవర్నమెంట్ అథారిటీస్, మన ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేసిండ్రు. ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రెస్ సెక్రటరీ ఒక రిలీజ్ చేసిండ్రు. ఇవన్నీ రిలీజ్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్న వీసా హోల్డర్స్ కు మాత్రం ఒకవేళ వాళ్ళు US కి ఎంటర్ అయ్యదలుచుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే. ఆ తర్వాత H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకునే వాళ్లకు ఈ వీసా ఈ $1,00,000 ఎక్స్టెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళు, అంటే US లో ఉండి ఎక్స్టెన్షన్ అప్లై చేసుకునే వాళ్లకు ఈ $1,00,000 వర్తించదు. తర్వాత US లో ఉన్న స్టూడెంట్ వీసా వాళ్ళు H1B కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ $1,00,000 వాళ్ళకి వర్తించదు. అయితే వాళ్ళు అక్కడే ఉండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మళ్ళీ ఇండియా రావద్దు. అంటే ఇక్కడ నుంచి స్టూడెంట్ వీసా మీద పోయి అక్కడనే ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకి $1,00,000 వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుండ్రు హైదరాబాద్ లో.
అతను ఇక్కడి నుంచి H1B తీసుకొని గనుక యుఎస్ కు పోదలుచుకుంటే మాత్రం ఫస్ట్ $1,00,000 కట్టిన తర్వాతనే అతను H1B ఫైల్ చేసుకోవచ్చు అతను. ఓకే. ఏది ఇండియా నుంచి డైరెక్ట్. ఇది మాత్రం క్లారిటీ ఉంది మాకు ఇందులో మాకు. ఇప్పుడు క్లారిటీ లేనిది మాకేంటంటే ఇప్పుడు ఒక అతను 3 ఏళ్ళు యుఎస్ లో H1B పనిచేసిండు. 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడికి వచ్చిండు. మళ్ళా పోదలుచుకుండు అనుకోండి, అతనికి మళ్ళీ అతనికి $1,00,000 అప్లికబులా, $1,00,000 అప్లికబుల్ కాదా అన్నది అర్థం కావట్లేదు మాకు. ఓకే ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్స్ వాళ్ళు మమ్మల్ని తిట్టడం తప్పితే వాళ్ళు కరెక్ట్ క్లియర్ గా ఇవ్వడం చెప్తట్లేదు. వాళ్ళు ఏమంటారు, లాయర్లు, కార్పొరేట్ లాయర్లు అందరూ సర్వనాశనం చేయడానికి ఉన్నారని చెప్పి వాళ్ళు పెద్ద మా మీద కమెంట్ చేసినప్పుడు, మీ ఛానల్ మన ఛానల్ నేను వచ్చినా కూడా వీటి మీద కమెంట్ చేసిన వాళ్ళు. అయితే వాళ్ళకు పెటిషన్ వీసా అన్న దానికి, పెటిషన్ అంటే పెటిషన్ అనేది ఇమిగ్రేషన్ తోటి ఫైల్ చేస్తాం, వీసా అన్నది మనం ఇక్కడ స్టేట్ డిపార్ట్మెంట్ తోటి అప్లై చేస్తాం. వాళ్ళు దీనికి దానికి మధ్యలో డిఫరెన్స్ వాళ్ళు ఏమంటారు, వీసా అప్లికెంట్స్ కే ఎలిజిబుల్ అంటారు. అరే నాయన, నువ్వు వీసా అప్లై చేసేటప్పుడు కొత్త పెటిషన్స్ కి ఎలిజిబుల్ అంటారు. అంటే కొత్త పెటిషన్స్ అంటే మరి ఏవి కొత్త పెటిషన్స్? ఇప్పుడు ప్రతి మేము ఎక్స్టెన్షన్ చేసేది కొత్త పెటిషన్స్ లేకుంటే ఏది కొత్త పెటిషన్? ఏది ఇప్పుడు ఒకవేళ అతను ఇండియాకు వచ్చి ఇండియాలో ఉండి ఒక 3 ఏళ్ళు యుఎస్ లో పనిచేసిండు, ఇక్కడికి వచ్చిండు, ఏడాది అయిపోయింది, మరి ఇప్పుడు H1B అతను ఫైల్ చేయదలుచుకుంటే అతనికి మరి అతనికి ఇది వర్తిస్తుందా, $1,00,000 అతను వర్తిస్తుందా నాకు తెలియదు. క్లారిటీ లేదు. లేదు. సో కొన్ని క్లారిటీ లేదు మాకు ఇప్పుడు. సో ఈ క్లారిటీ ఇంకో 1-10 రోజులు వస్తుంది అనుకున్నా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీగా మాకు, స్పెషల్లీ మాకు ఏంటంటే ప్రాబ్లం ఏమిందంటే, ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఇంకోటి బయట దేశాల పోయి ఆగిపోయి ఉన్న వాళ్ళు బయట దేశాల నుంచి వెనక, ఇప్పుడు ఇండియాకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి విజిటింగ్ వీసా, వాళ్ళు వెనక పోవచ్చా పోరా అన్నది వాళ్ళు పెద్ద కాల్స్ మీద కాల్స్ వస్తాయి. ఏం చెప్తాం, నువ్వు పోతే బొక్కలు పెడతారో తెలియదు, పంపిస్తారు, వీసా ఉన్నా పంపిస్తారు. ఇప్పుడైతే ఎమర్జెన్సీకి అయితే మాకు రిజల్యూషన్స్ అన్ని వచ్చేసినాయి. ఏమనంటే, ఒకవేళ వీసా ఆల్రెడీ స్టాంప్ అయి ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు, అక్కడ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవచ్చు, అక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకోవచ్చు. $1,00,000 అప్లికబుల్ కాదు. ఓన్లీ ఎవరికంటే కొత్తగా ఇండియా నుంచి కానీ వేరే దేశం నుంచి వచ్చే H1 మాత్రం ఈ $1,00,000 వర్తిస్తుంది. ఓకే. సో H1B ఉండి దానికి సంబంధించిన టెన్యూర్ పూర్తి కాకముందు మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకుంటారు కదా, సర్టన్ టైం 6 months ఉంటుందా? 6 months ముందు అప్లై చేసుకోవాలి కదా? అవును, 6 months ముందు అప్లై చేసుకోవాలి. 6 months దాటిపోయింది, వాళ్ళది ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి. అప్పుడేముంటుంది? అట్లా కాదండి. 6 months అంటే ఇప్పుడు మనం అనుకుందాము, ఇప్పుడు మేలా అతనికి H1B మే 2026 లో H1B అవుతుంది. మే 2026 లో H1B అయితే మనం ఎప్పటి నుంచి ఫైల్ చేసుకోవచ్చు? మనం డిసెంబర్ నుంచి ఫైల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2025 నుంచి ఫైల్ చేసుకోవచ్చు. మీరు చెప్పేది ఏంది, మే తర్వాత ఫైల్ చేసి మే తర్వాత అతను యుఎస్ ఉండరాదు. ఎందుకంటే అతను H1B మేక్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి అతను మే తర్వాత ఉండరాదు. ఒకవేళ అతను ఉండదలుచుకుంటే అప్పుడు ఏం చేయాలంటే B2 అని ఒకటి ఫైల్ చేసుకోవచ్చు, లేదా H4 ఫైల్ చేసుకోనని అక్కడ ఉండొచ్చు. అట్లా ఫైల్ చేసుకునే వాళ్ళు అక్కడికక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రం ఇబ్బంది ఏమీ లేదు H1. సో వాళ్ళు 6 months ముందు మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం వెళ్తే కూడా $1,00,000 పే చేయాల్సిన అవసరం లేదు. అసలు లేదు. కాకపోతే వాళ్ళ ఎక్స్టెన్షన్ కానివ్వండి, చేంజ్ ఆఫ్ కంపెనీ, ఇప్పుడు కంపెనీ ఏకి పని చేస్తుండు, ఇండియాకి వచ్చేసిండు, కంపెనీ ఏకి రిజైన్ చేసి ఇండియాకి వచ్చిండు, ఇప్పుడు కంపెనీకి బికి ఫైల్ చేయడానికి H1B ఫైల్ చేస్తుండు. అతను లాటరీ ద్వారా పోనక్కర్లేదు, ఎందుకంటే లాటరీ అన్నది ఒకసారి ఇచ్చిన తర్వాత 6 ఏళ్ళ దాకా వాడుకోవచ్చు H1. 3 ఏళ్ళు వాడుకున్నాడు, ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి అతనికి $1,00,000 వర్తిస్తుందా అన్నది క్లారిటీ లేదు మాకు. ఓకే. అతనికి ఫస్ట్ ఏ కంపెనీ పే చేసి ఉంటుంది? 6 years ఉంటుంది. ఏ కంపెనీకి ఇప్పుడు ఇదివరకు పే చేసింది కదండి, ఇదివరకు మనకు $1,00,000 లేవు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా $1,00,000. అవును. మరి ఇప్పుడు ఈ $1,00,000 కంపెనీ బి ఫైల్ చేసినప్పుడు, ఎందుకంటే అతను ఇండియాలో ఉన్నాడు, కొత్త పిటిషన్ ఫైల్ చేస్తాం కాబట్టి మనకి $1,00,000 అన్నది ఇంకా మాకు క్లారిటీ అర్థం కావట్లేదు. ఓకే. ఇంకోటి, ఇప్పుడు లాటరీలో మొన్న అయిపోయింది, ఇప్పుడు October 1 నుంచే కొత్త H1B వీసాలన్నీ వ్యాలిడ్ అవుతాయి. కొత్త వీసాలన్నీ H1B వీసాలన్నీ కూడా October 1 నుంచి వ్యాలిడ్. ఇప్పుడు
వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న H1B పిటిషన్స్ ఏవైతే అప్రూవ్ అయినాయో ఇప్పుడు వాళ్ళు వీసా స్టాంపింగ్ పోతారో వాళ్ళకి $1,00,000 వర్తించదని చెప్పిన మాకు. ఇది ట్విట్టర్ లో చెప్పాను. మరి USCIS డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అవేం చెప్పలేదు. ట్విట్టర్ లో చెప్పాను. మరి అది అఫీషియల్ స్టేట్మెంట్ అనుకుంటున్నా. కన్సిడర్ చేయలేమా ట్విట్టర్ అది అఫీషియల్ కాకపోతే? చెప్పలేమంటే మరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు చెప్పింది బ్యాక్ ఆఫ్ అయితే ట్విట్టర్ లో బ్యాక్ ఆఫ్ అవుతారా, దాన్ని మళ్ళీ క్లియర్ గా వర్ణించినట్టు మళ్ళీ వేరేమైనా చేంజ్ చేస్తారా మనకు తెలియదు. మొత్తానికి మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు H1B కోటా వాళ్ళు October 1 పోయే వాళ్ళకి మాత్రం ఇది వర్తించదనే మేము అనుకుంటున్నాం. October 1, 2025 పోయే వాళ్ళకి. October 1, 2025 తర్వాత మనకు తెలుస్తుంది ఆ విషయం. ఆ 1-2 తారీఖులో హడిల్స్ వస్తాయి. వీళ్ళకి వర్తించదనే మేము అనుకుంటాం. 95% అందరూ అనుకుంటాం. అది ఇప్పుడు మళ్ళీ ఎన్నిటికి ఇంకో పెద్ద కన్ఫ్యూజన్ ఉందండి సార్. వాళ్ళు ట్విట్టర్ లో ఏమన్నారంటే ఇది నెక్స్ట్ ఇయర్ కోటా నుంచి వర్తిస్తుందని అంటారు. నెక్స్ట్ ఇయర్ కోటా నుంచి వర్తిస్తే ఇప్పటికిప్పుడు ఇంత ఇమీడియట్ గా 10 days ముందు దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది పాయింట్ కదా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కోటా ఎప్పుడు మొదలైంది? యాక్చువల్ గా మనం ఫైల్ చేసుకునేది 6 నెలల ముందు, కానీ కోటా మొదలైంది October 1. ఓకే, నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు ఈ October 1 మొదలైతే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎప్పుడు ఇష్యూ అయింది? September 21, 2025 ఇష్యూ అయింది. ఇది 1 year ఎక్స్పైర్ అవుతాను. ఓకే, ఆర్డర్ ఎక్స్పైర్ అవుతుంది. September 21, 2026 కి ఆర్డర్ ఎక్స్పైర్ అవుతాను. ఓకే, నెక్స్ట్ కోటా మొదలయ్యేది October 1. ఓహో, ఓకే. అప్పటికి ఆర్డర్ ఉండదు. ఈ ఆర్డర్ ఉండదు. ఈ ఆర్డర్ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ ఆర్డర్ ఎక్స్టెండ్ చేయడానికి ఉండదా? ఎక్స్టెండ్ చేయొచ్చు, అది వేరే విషయం. ఓకే, ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ ఈ ఆర్డర్ అయితే September 21, 2026 ఎక్స్పైర్ అవుతుంది. అటువంటిప్పుడు నెక్స్ట్ ఇయర్ కోసం చేశారని చెప్పడం అనేది ఇన్వాలిడ్. అదే అండి. ఇప్పుడు ఎట్లా అంటే పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వలె ముగ్గురు అని ఇట్లా చూపెట్టిండట. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తీరి అట్లుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి రాసేదానికి ఏం పొంతన కనబడతలేదు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇమిగ్రేషన్ అథారిటీస్ వచ్చి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది. ఇమిగ్రేషన్ లాయర్స్ కానీ ఇమిగ్రేషన్ ప్రెస్ రిలీజ్ వాళ్ళు వచ్చి రిలీజ్ చేస్తే వాళ్ళకి బాగుంటది. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వానికి ఏం తెలుసండి ఇమిగ్రేషన్ వాడు వచ్చి రిలీజ్ చేసి వాడు వచ్చి చెప్పడం. తర్వాత వీళ్ళందరినీ కూడా అఫీషియల్ గా USCIS లో, తర్వాత CBP లో, తర్వాత స్టేట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ వెబ్సైట్ లో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ పబ్లిక్ చేస్తే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఆలోచించి ఏం చేస్తారు. వీళ్ళు తుత్తర స్టేట్మెంట్ పోయి అక్కడ పబ్లిష్ చేసినట్టు. సో ఇదంతా మరీ కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే అసలు ఇది వాళ్ళు న్యూ పిటిషన్స్ కి అప్లై చేస్తారు. న్యూ పిటిషన్స్ కొత్త న్యూ కోటా పిటిషన్స్ అంటే నెక్స్ట్ ఇయర్ న్యూ కోటా పిటిషన్ అది మొదలైతే October 1. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ September 21 ఎక్స్పైర్ అయిపోతుంది, సన్సెట్ అవుతా. సో ఇప్పటికిప్పుడైతే మన వాళ్ళు ఎవరైతే వీసా ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ H1B అప్రూవ్ అయిన వాళ్ళు ఇప్పుడు వీసాకి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ US లో మాత్రం చేంజ్ ఆఫ్ స్టేటస్ ఉన్న వాళ్ళకు వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాదు సార్, ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్, ఒక ప్రెస్ రిలీజ్ వస్తే బిలీవ్ చేయాలి. ఇప్పుడు వచ్చిన 6-7 ఆర్గనైజేషన్స్ నుంచి క్లారిఫికేషన్స్ వచ్చాయి, ట్విట్టర్ క్లారిఫికేషన్స్ వచ్చాయి, ఒకటి ప్రెస్ నోట్ లాగా ఇచ్చినట్టున్నారు. వీటిని దేన్ని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు కూడా ఇంకా కొంత అంబిగ్యూటీ ఉంది అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ వస్తే దాన్ని మనం బిలీవ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి వచ్చే స్టేట్మెంట్ పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది. USCIS ఇమిగ్రేషన్ సర్వీస్ కానీ వాళ్ళు ఇచ్చింది. వాళ్ళు కూడా క్లారిటీ ఏమి ఇవ్వలేదు కానీ ఇచ్చిండ్రు వాళ్ళ స్టేట్మెంట్. ఇప్పుడైతే H1B వీసా ఉన్న వాళ్ళకు, తర్వాత ఎక్స్టెన్షన్ స్టేటస్ ఉన్న వాళ్ళకు వాళ్ళు చేసుకోవచ్చు. $1,00,000 కాదని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇంకొక క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఇప్పుడు కొత్తగా October 1 నుంచి H1B కోసం అప్లై చేస్తున్న వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడే $1,00,000 పే చేయాలా? లాటరీలో వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత పే చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు ఈ October 1, 2025 వాళ్ళకి ఇది వర్తించదని క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అన్ని డెడ్ లైన్ అయిపోయింది. మాకు అప్లికేషన్ ఫైల్ చేసే డెడ్ లైన్ అయిపోయింది. కొత్తగా మేము ఫైల్ కూడా చేయరాదు. ఓకే, ఫైల్ చేస్తే డినే చేస్తాం, ఎందుకంటే ఆ డెడ్ లైన్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ October కోటా అన్నది మాకు ఎప్పుడు మొదలైంది? మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో తంతంగా మొదలైంది.
ఆ తంతంగాన్ని కూడా వాళ్ళు చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ తంతంగా మొదలైంది. మ్మ్. అప్పుడు మొదలైనప్పుడు ఈ కొత్త రూల్స్ ప్రకారం మేము అనుకునేది, వాళ్ళు చెప్పినది ఏంటంటే, మ్మ్. మేము ఎస్టిమేట్ చేసేది ఏంటంటే, వాళ్ళు మొదలు మనం లాటరీకి అప్లై చేసుకుంటాం. మ్మ్. అప్లై చేసుకున్న తర్వాత మన ఓన్ పేరు తగిలింది అనుకోండి, సుబ్బారావు గారి పేరు తగిలింది. మ్మ్. సుబ్బారావు గారి పేరు తగిలిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే, కంపెనీ ఏం చేయాలి, $1,00,000 తీసుకొని, నేను ఏ కంపెనీ ఇగో సుబ్బారావుకి H1B లాటరీ తగిలింది కాబట్టి ఈ సుబ్బారావుకు నేను $1,00,000 పే చేస్తాను అని చెప్పి $1,00,000 చేసుకొని అక్కడి నుంచి రిసీట్ పట్టుకుపోయి H1B ఫైల్ చేయమని చెప్తాను. వాళ్ళు ఆ రిసీట్ తీసుకోవాలి, H1, ఆ రిసీట్ లేదు వాళ్ళు H1B తీసుకోరని చెప్తాను. ఇంకోటి కొన్ని చెప్పాలండి మైనర్ గారు, మన $1,00,000 కడతాం ఫస్ట్, కట్టిన తర్వాత H1B రిజెక్ట్ అయితే, H1B వేరే టెక్నికల్ వేరే అదర్ రీజన్స్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మరి $1,00,000 ఎందుకు ఇస్తాడా వాడు? అది కూడా క్లారిటీ లేదు. అది లేదు. ఇంకోటి ఇప్పుడు ఈ కొన్ని ఎట్లున్నాయి, అది $1,00,000. ఇంకోటి ఈ $1,00,000 ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు, ఎంప్లాయీ పేరు మీద సుబ్బారావు గారి పేరు మీద కట్టినప్పుడు సుబ్బారావు గారి దగ్గర నుంచి $1,00,000 తీసుకోరాదు కంపెనీ. ఎట్టి పరిస్థితుల్లో ఈ $1,00,000 తీసుకోరాదు. అది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ క్లియర్ ఉన్నాయి. ఇంకోటి, ఈ సుబ్బారావును $1,00,000 సరే మంచి వర్త అనుకుందాం, $1,00,000 పెట్టి తీసుకుంది వస్తాడు అనుకుందాం యూఎస్ కు. వచ్చిన తర్వాత సుబ్బారావు మొత్తానికైతే టాలెంటెడ్ గా, ఎందుకంటే టాలెంటెడ్ గా కాకపోతే $1,00,000 ఎవరు కడతారు, కంపెనీ కట్టదు కదా, ముందుకు రాదు కదా. వచ్చిన తర్వాత వీడు నా కంపెనీ పని చేస్తున్న రూల్ ఏముందండి, కరెక్టే కదా, నా కంపెనీ చేస్తున్నాడు. అచ్చా, ఇవన్నీ అయిన తర్వాత ఇంకొన్ని ఉన్నాయండి వైఎన్ఆర్ గారు, కొన్ని ఇది ఎవరికైనా బెనిఫిట్ అయిద్దా దీనివల్ల అంటే, ఉన్నారు కొందరికి బెనిఫిట్ అయితే, మన ఇండియన్స్ కి బెనిఫిట్ అయితే. మళ్ళీ ఎట్లా? ఇప్పుడు వీళ్ళు చెప్పే రూల్ ప్రకారం ఏంటంటే, కొత్తగా ఇండియా నుంచి వచ్చే H1s అందరు బంద్ చేస్తారు. అయితే మన దగ్గర యుఎస్ లో ఎంతమంది ఉన్నారంటే F1 మీద వాళ్ళకి 3 ఏళ్ళే ఛాన్స్ వస్తుంది H1B లాటరీ, తెలుసు కదా. లాటరీ మార్చి నుంచి ఏప్రిల్ దగ్గర లాటరీ పోతుంది, లాటరీలో మన పేరు తగిలితే H1 రావాలి, అప్రూవ్ కావాలి అని తెలుసు కదా. అయితే చాలా ఏళ్ళ నుంచి కొందరు ఏంటంటే వాళ్ళ నెంబర్ రావట్లేదు, వాళ్ళ పేరు రావట్లేదండి, సుబ్బారావు గారి పేరు రావట్లేదండి. వాళ్ళందరూ స్టూడెంట్ వీసా మీద ములుగుతా కూర్చున్నారు. వాళ్ళందరికి అడ్వాంటేజ్ ఏంటి? కొత్తగా బయట నుంచి అప్లికేషన్స్ రావు కాబట్టి, బయట నుంచి అప్లికేషన్స్ తగ్గిపోతాయి కాబట్టి F1 మీద ఉన్న వాళ్ళకు మాత్రం భలే అన్నట్టు, పైగా వాళ్ళు పే చేసే అవసరం కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు బంగ్రా డాన్స్ చేస్తారు అక్కడ. తర్వాత ఇప్పుడు చాలా మంది మనోళ్ళు కొంతమంది L1 వీసా మీద పోతారండి. ఇప్పుడు L1 వీసా మీద పోయిన వాళ్ళు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మూవ్ కారాదు, చాలా రిస్క్. 99% ఆఫ్ ద పీపుల్ మూవ్ కారాదు అన్నట్టు, చాలా అదే కంపెనీకి పని చేయాల్సి వస్తుంది. H1 మీద పోయినోడు మాత్రం వేరే కంపెనీకి మూవ్ కావచ్చు. అయితే ఇప్పుడు L1 మీద పోయిన వాళ్ళు H1 కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా అంతకుముందు లాటరీ ధర పోవాలి. ఆ లాటరీ ధర ఇంతకుముందు, ఇప్పుడు కొత్తగా ఏంది, ఇండియా నుంచి వచ్చేవానికి ఏమో $1,00,000 కట్టాలి, అక్కడ L1 నుంచి H1B ట్రాన్స్ఫర్ చేసేవానికి ఇది $1,00,000 తర్వాత ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని పోయింది H4 మీద, ఆ H4 నుంచి H4 ట్రాన్స్ఫర్ చేసుకుంటానికి కూడా ఆమె కూడా అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి రావట్లేదు కాబట్టి అలాగే. సో కొందరికి అడ్వాంటేజ్ అయింది. అయితే ఓవరాల్ గా మన H1B అన్నది 70% ఇండియన్స్ తీసుకుంటారు. వీళ్ళు ఈ రూల్ పెట్టి అన్ని రూల్ పెట్టి చేసినా కూడా మళ్ళా మనకు 70% వచ్చే ఛాన్స్ ఉంది. యుఎస్ లో ఉండి H1B కోసం వెయిట్ చేస్తున్న ఇండియన్స్ కి ఇది వరం, గోల్డెన్ ఆపర్చునిటీ. గోల్డెన్ ఆపర్చునిటీ. ఇండియా బయట ఉండి కంపెనీస్ అక్కడికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి హర్డిల్ గా ఉంది. హర్డిలా ఇక వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారండి, $1,00,000 కట్టి వాళ్ళు ఎట్లా తీసుకుపోతాడు? ఇది డెఫినెట్లీ ఇబ్బంది అండి. వాళ్ళకు ఉండే మొత్తం ప్యాకేజీ ఏడాదికి ఆ స్థాయిలో ఉండదు. 100,000 ఉంటుంది. 100,000 కట్టాలి మనకి. 100,000 కట్టిన తర్వాత వాడు మనకు ఉండడో తెలియదు. సరే వాడు 3 ఏళ్ళు మనకు ఖచ్చితంగా పని చేస్తాడంటే సరే కడదాం అనుకున్నా కూడా వాడు వెళ్ళిపోతే, ఆల్రెడీ 100 మందిలో 2-3 తీసుకుపోతారు అనుకుంటాను అనుకోండి. ఆ 2-3 కూడా అక్కడ పోయిన తర్వాత వాడు అంత టాలెంటెడ్ వాడు మన దగ్గర ఉండడం కూడా రూల్ లేదు కదా.
ఓకే. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఉండే ఆందోళన కాస్త ఏమైనా తగ్గినట్టేనా సార్ నిన్న వచ్చిన ఈ స్టేట్‌మెంట్ తర్వాత? కొద్దిగా అంటే నేను కంపెనీ ఓనర్స్ తోటి మనం కూడా మాట్లాడినాం కదా, నరేంద్ర అవును. గారితోటి నరేంద్ర కూడా గారితో మాట్లాడినప్పుడు హ్మ్. సో కొద్దిగా వాళ్ళు కూల్ ఆఫ్ అయిపోయారు. సరే మేము ఇప్పటికైతే సర్వైవ్ కాగలుగుతాం, హ్మ్. ఈ రోజైతే బతుకుతాం, హ్మ్. 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 రేపటి సంగతి రేపు చూసుకుందాం, ఓకే. ఈ రోజైతే బతుకుతాం. ఎందుకంటే హ్మ్. మాకున్న కంపెనీలో పనిచేసే వాళ్ళకు ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఇబ్బంది లేదు, హ్మ్. మేము వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవాలంటే ఇబ్బంది లేదు, హ్మ్. మేము స్టూడెంట్ వీసాలు రిక్రూట్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు, హ్మ్. H4 గాని L1 రిక్రూట్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు, హ్మ్. కొత్తగా ఇండియా నుంచి తీసుకొచ్చడమే ఇబ్బంది. కాబట్టి హ్మ్. మాకు ఇప్పటికైతే మాకైతే మేము బతకగలుగుతాము. హ్మ్. 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 బతకట్టుకుంటామా అది వేరే విషయం, ఓకే. బతకమైతే కలుగుతాం. కనుక నేను మాట్లాడిన ఓనర్స్ తోటి ఒక 4-5 ఓనర్స్ తోటి మాట్లాడితే వాళ్ళు రాహుల్ దీంతో అయితే మేము బట్ట కట్టుకోకుండా కానీ బతకగలుగుతాం అని చెప్పారు. సస్టైన్ అవుతాం. అదేదో అనేది. ఓకే. ఓకే. ఇంకా అంటే ఈ ప్రశ్న అడగొచ్చో లేదో నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అమెరికా లాంటి ఒక ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఒకసారి డెసిషన్ తీసుకుంది అంటే ఇంకా డెసిషన్ వచ్చేసింది. మొత్తం వరల్డ్‌ని ఇంపాక్ట్ చేసే డెసిషన్స్ అమెరికా తీసుకున్న ఏ డెసిషన్ అయినా ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఇమిగ్రేషన్‌కి సంబంధించి. ఆ తీసుకునే డెసిషన్స్‌లో స్టెబిలిటీ ఉండట్లేదు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. నిన్న వచ్చిన క్లారిఫికేషన్ అనేది మనం క్లియర్‌గా క్లారిఫికేషన్ వచ్చినట్టే చూడాలా? మళ్ళీ తూచ్ ఇలా కాదు ఇలా అనే ప్రమాదం ఏమైనా ఉందా ప్రభుత్వం వైపు నుంచి? అంటే కొంత మటుకు క్లారిటీ రాలేదు మాకు. ఇంకా 90% క్లారిటీ వచ్చింది కాబట్టి ఏదైతే 90% గురించి క్లారిటీ వచ్చిందో అది మారదని మేము అనుకుంటున్నాం. కానీ ట్రంప్ ప్రభుత్వంలో ఇవాళ ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఎగ్జాక్ట్‌లీ దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. అది ఈ యొక్క ఇమిగ్రేషన్లే కాదు, మీరు టారిఫ్ లో చూస్తారు, ఇంటర్నేషనల్ రిలేషన్ చూస్తారు, రష్యా యుక్రెయిన్ వార్ లో చూస్తారు, ఇటంటడా అటంటడా, పుటిన్ మంచోడు అంటాడు, పుటిన్ దొంగ అంటాడు, జెలెన్స్కీ మంచోడు, అది ఏమంటాడు అన్నది మాకు అర్థం కాకుంటుంది. కోతి కనుక కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది చూడాలంటే ఇక అట్నే అయితే అన్నమాట. ఇప్పుడు ఈ 6 నెలల్లో నేను చూసిన ఇమిగ్రేషన్ చేంజెస్ నేను 30 ఏళ్లలో చూడలేదండి. ఓ మై గాడ్. 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తాను కానీ నాకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 6 నెలలు నేను చెప్తాను. 29.5 ఏళ్ళు వెళ్ళిపోయింది నాకు, పని చేస్తలేదు నాకు. సో ట్రంప్ని నమ్మలేవు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నమ్మలేదు. అందులో ఏంటంటే మెగా ప్యాక్ అని ఉందండి. ఆ మెగా అన్నోళ్ళు కొద్దిగా రైట్ వింగ్ పర్సన్స్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ లో ఏమైందంటే అంతకుముందు కొద్దిగా న్యూట్రల్ ఉన్నోళ్ళు మెగా ఉన్నోళ్ళు ఇద్దరు ఉండే అన్నట్టు. ఈ మెల్లగా ఈ న్యూట్రల్ ఉండే వాళ్ళందరూ వాళ్ళు తరిమేసి ఎక్స్ట్రీమిస్ట్ మాత్రమే ఆడ ఉన్నారు అన్నట్టు. ఓకే. వాళ్ళ నుండి వేరే వాళ్ళందరూ రానికుండా చేస్తారు. వాళ్ళ యొక్క ఐడియాలజీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దాంతో ఎన్ని విపరీత కాలే ఏమంటారు దాన్ని, విపరీత బుద్ధి అంటారు. అట్లయితే రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది రాహుల్ రెడ్డి గారు ఇస్తున్న వివరణ. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతానికి ఉపశమనంగా కనపడుతోంది. ఇది ఉపశమనంగా ప్రస్తుతానికి చూస్తున్నాం కానీ భవిష్యత్తులో ఇంకా ఏం జరుగుతుందో అనేది ఎస్టిమేట్ చేయాలి. అక్టోబర్ 1 తర్వాత ఇంకా చాలా విషయాలపైన క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే 2 రోజుల క్రితం మనం విన్న వార్తకు ఇది బిగ్ రిలీఫ్గానే చూడాలి. ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా చూద్దాం.